హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పోతరాజు శివ నాచారం. సో ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే మన బిగ్ బాస్ 7 సీజన్ విన్నర్ మన పల్లవి ప్రశాంత్ గురించి. పల్లవి ప్రశాంత్ విన్ అయిండు అనే సంతోషంలోనే ఎన్ని వీడియోస్ మనం చేసినాం, ఎంత ఆయనని సపోర్ట్ చేసి ఈడ్ వరకు తీసుకొచ్చి ఆయన టైటిల్ విన్నర్ చేసే వరకు మనం తీసుకొని వచ్చినాం. సో ఆయన విన్ అయిండు అనే సంతోషం ఒక్క రోజు కూడా లేకుండా ఏమైంది అని అంటే పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేసిర్రు అనమాట. సో దీనికి కంపల్సరీ మన పల్లవి ప్రశాంత్కి ఎంతమంది అయితే ఫ్యాన్స్ ఉన్నారో, ఎంతమంది అన్నదమ్ములు అయితే ఉన్నారో అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి, 100% ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు నేను చేసే వీడియో మన పల్లవి ప్రశాంత్ సపోర్ట్ గురించే. ఈ వీడియోని మ్యాక్సిమం చూసిన వాళ్ళందరూ ఖాళీ ఇడిచిపెట్టకుండా కొద్దిగా మీ వాట్సాప్ స్టేటస్లో మీ ఫ్రెండ్స్కి, మీ వాట్సాప్ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, కొద్దిగా సపోర్ట్ చేయండి. అందరికీ షేర్ చేయడం వల్ల ఇది మన పోలీస్ ఆఫీసర్స్ వరకు, మన పల్లవి ప్రశాంత్ కేసుని డీల్ చేసే మన అడ్వకేట్ కానీ, లాయర్ కానీ వాళ్ళ వరకు రీచ్ అవ్వాలి. సో వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో పల్లవి ప్రశాంత్ వచ్చేసి నిన్న అరెస్ట్ చేసిర్రు అనమాట. నిన్న నైట్ వచ్చేసి అరెస్ట్ చేసిర్రు. అరెస్ట్ చేసి ఆయనని తీసుకొని వెళ్ళినాక ఇది ఎందుకు తీసుకొని వెళ్ళిర్రు అంటే పల్లవి ప్రశాంత్ విన్ అయ్యి బయటికి వచ్చినాక. సో అక్కడ తప్పు ఏం జరిగిపోయిందంటే పల్లవి ప్రశాంత్ని మెయిన్ గేట్ నుండి వెళ్తే బయట ఆడియన్స్ ఉన్నారు, అంటే పబ్లిక్ ఉంటారు కదా, రచ్చ చేశారని ఇంకో గేట్ల నుండి పోమన్నారంట. సో పల్లవి ప్రశాంత్ అనుకుంది కూడా ఒక విధంగా కరెక్టే, ఎందుకంటే పబ్లిక్ సపోర్ట్ లేనిది ఆయన గెలవలేడు కాబట్టి, పబ్లిక్ సపోర్ట్ తోటే గెలిచిండు కాబట్టి పబ్లిక్ తోటి వెళ్ళాలి, పబ్లిక్లో నేను గెలవాలని ఆయన అనుకున్నాడు. ఎందుకంటే పబ్లిక్ సపోర్ట్ లేనిది, ఎవరు సపోర్ట్, ఆడియన్స్ సపోర్ట్ లేని ఆయన గెలవాడు అని అనుకున్నాడు కాబట్టి, అందరు సపోర్ట్ ఉంది ఆయన గెలిచినాడు కాబట్టి అందరి మధ్యలో నేను ఉంటా, నేను ఏమంటారు, కొందరు పాష్ లెక్కలు చూపించుకుంటారు, కొందరేమో ఎట్లా నేను ఎందుకు గెలవాలి అని పెద్ద అదనుకుంటారు, కానీ అట్లా అనుకోలేడు. వాళ్ళందరూ ఉన్నాం, మనం అందరం ఉన్నాం కాబట్టి, గెలిచినాం కాబట్టి, మనం గెలవాలనుకున్నాడు కాబట్టి మన మనసులను కూడా గెలవాలనుకొని మన మధ్యలోకి రావాలనుకొని మెయిన్ ఎంట్రీ నుంచి వచ్చిండు. కాకపోతే ఇక్కడ తప్పు ఏం జరిగిపోయిందంటే పల్లవి ప్రశాంత్ ఆయనకు తెలియదు కదా. ఇప్పుడు బిగ్ బాస్ ఆయన విన్ అయినాక కొందరు యూట్యూబ్ ఛానల్లో ఎట్లా క్రియేట్ చేస్తుర్రంటే పల్లవి ప్రశాంత్ గురించి పోలీసులు వెతుకుతుంటే పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడు, పల్లవి ప్రశాంత్ దాక్కున్నాడు, ఇలాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసిర్రు. పల్లవి ప్రశాంత్ దాక్కునడం మీరు చూసిర్రా? థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడం కాదు, వీడియోలో కూడా ఆయన దాక్కున్ననే వీడియో కంపల్సరీ ఉంటేనే ఆ వీడియో చేయాలా. ఆయనది చూసింది లేదు, ఆయన ఇంటికాడు ఉన్నాడా బయట ఉన్నాడా మీకే తెలియదు. థంబ్నెయిల్ మీద ఎట్లా క్రియేట్ చేశారు, పరారీలో ఉన్నాడు, పోలీసులు వెతుకుతున్నారు అని. పోలీసులు వచ్చిన టైంకి కూడా పల్లవి ప్రశాంత్ ఇంట్లోనే ఉన్నాడు. నార్మల్ టైంలో నిన్న మా బ్రదర్ కూడా వెళ్ళిండు కలవడానికి సాయంత్రం, ఆ టైంకి కూడా ఆయన అక్కడే ఉన్నాడు. కానీ ఆయనని చూడండి, చెయ్యండి, వీడియో చేయండి, అనవసరంగా ఇట్లాంటి ఫేక్ టైటిల్స్ క్రియేట్ చేయొద్దు. కానీ కంపల్సరీ చెప్తున్నా, పల్లవి ప్రశాంత్కి అయితే ఇప్పుడు 14 రోజుల జైలు శిక్ష అనేది ఉంది, రిమాండ్లో ఉన్నాడు. 14 రోజుల తర్వాత రిమాండ్ తర్వాత ఏమవుతుందో అనేది మన పబ్లిక్ సపోర్ట్ ఉంటే కంపల్సరీ న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నా. సో మా పల్లవి ప్రశాంత్ కేసుని అయితే ఎవరైతే డీల్ చేస్తారో, లాయర్స్ కానీ, అడ్వకేట్ కానీ, సార్ మీకు అందరికీ చేతులు ఎత్తి దండం పెడుతున్నా. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ సార్, వాళ్ళ మమ్మీ డాడీ ఒక చిన్న జీరో నుండి స్టేజ్ వచ్చిన వాళ్ళు, రైతు పొలం పని చేసుకొని పైకి వచ్చిన వాళ్ళు ఇవాళ విన్ అయ్యారు. ఇవాళ కావాలని ఆయన పైన కుట్ర సాధించి ఆయనని కావాలని ఇరికిద్దామని అందరు ప్లానింగ్ తోటి కావాలని చేసిర్రు సార్. సో ప్లీజ్ మీరు న్యాయం చేయాలి, ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ని సేవ్ చేయండి సార్. హఠాత్తుగా వాళ్ళ మమ్మీ డాడీకి ఏమన్నా అయిపోతే కారణం ఎవరు, పలగొట్టిన వాళ్ళు ఎవరో వాళ్ళని పట్టుకోండి. ఆ బస్సు అద్దాలు పలగొట్టడం తప్పే, బస్సు అద్దాలు పలగొట్టారు. ఆయన బయటికి రావడంతో బస్సు అద్దాలు, అమర్దీప్ కారు, గీతారాయల్ కారు పలగొట్టినారు, సరే పలగొట్టినారు, కానీ పల్లవి ప్రశాంత్ పలగొట్టమని అయితే చెప్పలేడు కదా. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఆయనకి నో ఫోన్, నో కాంటాక్ట్, నో లెటర్, సంథింగ్ ఎనీథింగ్ ఇట్స్ నాట్ ఎల్స్. ఆయన లోపల ఉన్నంతసేపు అతనికి ఎటువంటిది తెలియదు. ఆయన బయటకు వచ్చినాక కూడా బయట రోడ్ షో ఉందనేది కూడా ఆయనకి తెలియదు. వచ్చినాక రోడ్ షో ఉంది కాబట్టి తీసుకొని వెళ్ళినారు. దాంట్లో వాళ్ళు బస్సులు ధ్వంసం చేసిన వారు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని కఠిన చర్యలు వాళ్ళపైన తీసుకోవాలి, కానీ పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను. సో మీ సుప్రీం పవర్స్ తోటి మీరేం చేస్తున్నారో అది మీకు కూడా మేము సపోర్ట్ చేయాలి కాబట్టి, సో ప్లీజ్ పల్లవి ప్రశాంత్ కేసుని డీల్ చేస్తున్న లాయర్స్ కానీ, అడ్వకేట్ సార్ ప్లీజ్ న్యాయం చేయండి. ఒక రైతు బిడ్డని ఇలా కావాలని ఇరికిచ్చినారు ఎవరో, కానీ మీరు మాత్రం ఒక కామన్ మ్యాన్ని రక్షిస్తే సార్
మేము ఎప్పటికీ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్గా తమ్ముళ్ళగా అన్నదమ్ముళ్ళగా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. సో ఈ కేసు నుండి ఎలాగైనా పల్లవి ప్రశాంత్ని బయటపడేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే కామన్ మ్యాన్ జీవితం జీరో నుండి ఈ స్టేజ్కి వచ్చిన వాడిని ఇట్లా గెలవంగానే తీసుకుపోయి లోపటేసిర్రు. పల్లవి ప్రశాంతే కాదు, పల్లవి ప్రశాంత్ వాళ్ళ తమ్ముని కూడా వేసిర్రు సార్. ఇది కరెక్ట్ కాదు, మాకు అస్సలు మంచిగా అనిపిస్తలేదు. ఫ్యాన్స్ మీరు పల్లవి ప్రశాంత్కి న్యాయం చేస్తే పల్లవి ప్రశాంత్ యొక్క ఫ్యాన్స్ మేము కోట్లాది అభిమానుల మా యొక్క దీవెనలు కానీ మా బ్లెస్సింగ్స్ కానీ మేము ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాం సార్. జర పల్లవి ప్రశాంత్ని మాత్రం సేవ్ చేయండి. కానీ ఆ బస్సు ఎవరెవరైతే ధ్వంసం చేసిరో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కానీ సీసీటీవీ ఫుటేజ్ అయితే కంపల్సరీ ఉంటుంది అన్నపూర్ణ స్టూడియోస్ బయట. ఆ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఎవరెవరైతే వలగొట్టిర్రో వాళ్ళ విజువల్స్ తీసుకొని వాళ్ళని పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయండి. కానీ పల్లవి ప్రశాంత్ అయితే చెప్పాడు కదా, పోయి బస్సులను వలగొట్టండి, కార్లను వలగొట్టండి ఎందుకు చెప్తాడు? ఎవరో వలగొట్టిన దానికి, ఎవరో రచన చేసిన దానికి పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు. ఇది 100% ఇది అస్సలు కరెక్ట్ కాదు. అసలు మా అభిమానులకైతే ఇది అస్సలు అంటే అస్సలు మాకు అస్సలు ఆయన గెలిచిండు అనే సంతోషం కంటే ఆయన అరెస్ట్ చేసిరన్న బాధనే ఎక్కువ ఉంది మాకు. గెలిచిండు అని మేము ఉత్సాహంతో వీడియోలు చేస్తున్నామో లేదో, ఒకటే రోజు నిన్న వీడియో అప్లోడ్ చేసిన కంగ్రాచులేషన్స్ పల్లవి ప్రశాంత్ అని అప్లోడ్ చేసినా లేదో, మళ్ళీ తెల్లారి ఈ వార్త వచ్చింది. నాకు అసలు డైజెస్ట్ కాలేకపోతుంది ఈ వార్త. సో హూ ఎవర్ ఈజ్ గోయింగ్ టు డీల్ దిస్ కేస్ ఆఫ్ పల్లవి ప్రశాంత్, హూ ఎవర్ ద లాయర్స్ అండ్ అడ్వకేట్స్ ఈజ్ గోయింగ్ టు డీల్ ద కేస్ ఆఫ్ పల్లవి ప్రశాంత్, please save the Pallavi Prashant. We the power of his fans or brothers, we are all pressuring you, we are all humble requesting to you, please save the Pallavi Prashant. He came from the zero level and today he got a Pallavi Prashant Big Boss 7 as a season winner. So please save him. We are all assuring you, a humble requesting to you, whoever the dealing the case of Pallavi Prashant. మేము మీకు హంబల్ రిక్వెస్ట్గా చెప్తున్నాం సార్. అడ్వకేట్ కానివ్వచ్చు, లాయర్స్ కానివ్వచ్చు, మీకు అందరికి హంబల్ రిక్వెస్ట్గా చెప్తున్నాము. పల్లవి ప్రశాంత్ని సేవ్ చేయండి. అతని తప్పు లేదు. ఎవరైతే వలగొట్టిరో వాళ్ళని పట్టుకోండి, వాళ్ళపైన కేసేయండి. 14 రోజులు కూడా రిమాండ్లో పెట్టడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. అస్సలు అంటే అస్సలు కరెక్ట్ కాదు. అతను మెయిన్ గేట్ల నుండి వచ్చిండు కాబట్టి అదొక తప్పు అనుకున్నాం. కానీ ఇలా ఆయనను తీసుకెళ్ళి లోపల నాగార్జున సార్ మీరే పల్లవి ప్రశాంత్కి న్యాయం చేయాలి. పల్లవి ప్రశాంత్ మెయిన్ గేట్ల నుంచి రావద్దంటే వచ్చిండు, సరే వచ్చిండు. ఎందుకు అంటే కోట్లాది అభిమానులు ఆయన గురించి వెయిట్ చేస్తారు కాబట్టి అభిమానుల మధ్యలో కలవాలని ఆయన వచ్చిండు, అభిమానుల మధ్యలో చేరిండు. మేమందరం ఉన్నాం కాబట్టి ఆయన గెలిచిండు కాబట్టి మాతో పాటు సరదాగా ఆయన ర్యాలీలో రోడ్ షోలో పాల్గొనాలని అనుకుని ఆయన కూడా తెలియదు కదా రోడ్ షో బయట ఉంది, ఇట్లా పబ్లిక్ ఇట్లా చేస్తారు ఆయన అయితే చెప్పాడు కదా. అనవసరంగా ఎవరో వలగొట్టిందానికి ఇట్లా చేసారు సార్. నాగార్జున సార్ మీరు కూడా జర మా పల్లవి ప్రశాంత్ 0 లెవెల్ నుండి వచ్చిండు సార్. ఆయనకి జర మీరే న్యాయం చేయాలా ఫిలిం ఇండస్ట్రీ నుంచి. మేమందరం మీకు రుణపడి ఉంటాము. కొద్దిగా ఫ్యాన్స్ అందరూ ఎవరెవరైతే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఉన్నారో జర ఈ వీడియోని మ్యాక్సిమం టు మ్యాక్సిమం షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లో మాత్రం చేయండి, సేవ్ చేయండి పల్లవి ప్రశాంత్ అని కామెంట్ చేయండి. ఇంకా ఎవరెవరైతే చిన్న యూట్యూబర్స్ ఉన్నారో, చిన్న యూట్యూబర్స్ అయినా సరే, నేను కూడా చిన్న యూట్యూబర్నే, జర పల్లవి ప్రశాంత్ గురించి అయితే వీడియోస్ చేయండి, పల్లవి ప్రశాంత్ని సేవ్ చేయండి అని చెప్పండి. జస్ట్ వీ వాంట్ జస్టిస్ అంతే. వీ వాంట్ జస్టిస్ ఫర్ పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ని సేవ్ చేయాలి అంతే. ఓకేనా? ఇది మాత్రం మర్చిపోకండి. ఎవరెవరైతే యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరైతే ఉన్నారో వీడియోస్ మాత్రం వైరల్ చేయండి, స్టార్ట్ చేయండి. పల్లవి ప్రశాంత్కి న్యాయం జరగాలి, జస్టిస్ జరగాలి, పల్లవి ప్రశాంత్ సేవ్ కావాలి. పల్లవి ప్రశాంత్ తప్పు లేదు ఇందులో. ఎవరైతే పలగొట్టిరో వాళ్ళని పట్టుకోండి. కానీ పల్లవి ప్రశాంత్ని 14 days రిమాండ్లో పెట్టడం అనేది అసలు కరెక్ట్ కాదు. అతను తప్పు లేనిది అతన్ని వాళ్ళ బ్రదర్ని ఎందుకు తీసుకెళ్ళి లోపట్టేసారో మాకు అస్సలు అర్థమవుతలేదు. ఎవరో పలగొట్టిందని ఎవరెవరైతే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరైతే ఉన్నారో ఆయనకు సపోర్ట్ చేయాలని ఎవరెవరు అనుకుంటారో వీడియో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం టు మ్యాక్సిమం వీడియోని మాత్రం వైరల్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఎక్కడికో రీచ్ కావాలో చూడాలా ప్లీజ్. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ యొక్క తప్పు దీంట్లో లేనిది అనవసరంగా ఇట్లా ఇప్పుడు ఎట్లుంది తెలుసా, తప్పు లేనని కూడా తప్పున్నట్టు క్రియేట్ చేసేస్తారు. గెలిచిందని కక్ష కుట్ర సాధించి ఎట్లయినా పోలీస్ స్టేషన్లో పెట్టాలని పెట్టిర్రు. సో ప్లీజ్ నేనైతే నాగార్జున సార్ని, అడ్వకేట్ని కానీ, లాయర్ని కానీ, పోలీస్ ఆఫీసర్స్ని కానీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మా పల్లవి ప్రశాంత్ తప్పు లేదు. తప్పు ఎవరైతే చేసిరో వాళ్ళని పట్టుకొని మీరు న్యాయం చేయండి. కానీ మా పల్లవి ప్రశాంత్ని పట్టుకొని అన్యాయం మాత్రం చెయ్యకండి. ప్లీజ్ సేవ్ పల్లవి ప్రశాంత్. 14 days రిమాండ్లో కూడా పెట్టడం మీరు కరెక్ట్ కాదు. ఆయనని వాళ్ళ బ్రదర్ని కూడా పెట్టిర్రు, ఇది అస్సలు కరెక్ట్ కాదు. కానీ ఎవరెవరైతే ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసిరో పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడు, పల్లవి ప్రశాంత్ పారిపోయిండు, పల్లవి ప్రశాంత్ కోసం పోలీసు వాళ్ళు దోలాడుతున్నారు, ఆయన లేడు, పారిపోయాడు, ఎవరెవరైతే ఫేక్ వీడియోస్, ఫేక్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసారో 100 to 200% చెప్తున్నా పల్లవి ప్రశాంత్ ఎట్లయినా సేఫ్ అవుతాడు. ఎందుకంటే న్యాయం ఉన్నవానికి ఎప్పటికైనా న్యాయమే జరుగుతుంది. ఆయన బయటికి వచ్చినాక ప్రతి ఒక్క ఛానల్ ఎవరెవరైతే ఫేక్ థంబ్నెయిల్స్, ఫేక్ వీడియోస్ చేసిర్రో ప్రతి ఒక్క ఛానల్ మీద కేసు కంపల్సరీ పెడదాం. ప్రతి ఒక్క ఛానల్ మీద ఎవరెవరైతే థంబ్నెయిల్స్
డిలీట్ చేయకూరి. ఎట్లయితే మీరు వీడియోలు చేసి అట్లనే పెట్టుర్రి. దమ్మున్నోళ్ళు అయితే ఫేక్ థంబ్నెయిల్స్ ఎట్లయితే క్రియేట్ చేసి అట్లనే పెట్టండి. కంపల్సరీ మీ ఛానల్ మీద అగెయిన్స్గా మేము కేసు అయితే కంపల్సరీ బుక్ చేస్తాము. సో పల్లవి ప్రశాంత్ని మాత్రం అందరూ సేవ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్స్ మాత్రం చేయండి, షేర్ చేయండి, మ్యాక్సిమం టు మ్యాక్సిమం షేర్ చేయండి. ఈ వీడియో వైరల్ కావాలి, మన పల్లవి ప్రశాంత్కి న్యాయం జరగాలి. సో వీ వాంట్ జస్టిస్, అంతే.